మున్సిపల్ కేంద్రంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరావాధిక సమ్మెను నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరావాధిక సమ్మె చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా సివిల్ సప్లై హమాలీ సంఘం రాష్ట్ర కమిషనర్ తో కుదిరిన రేట్ల ఒప్పందం ప్రకారం మాకు న్యాయం చేయాలని 6.0ను అమలు చేయాలని కోరారు. ఏఐటీయూసీ హమాలీలు కానీ మాకు న్యాయం చేయలేక కాలయాపన చేస్తున్న ప్రభుత్వానికి మేము విన్నవిస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అటు ప్రజలకు హమాలీ కార్మికులకు న్యాయం చేయాలని ప్రధాన డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు పాపకల్ల శంకరయ్య, యాదయ్య, కస్తూరి శంకరయ్య తదితరులు పాల్గొని నిరావాధిక సమ్మె చేపట్టారు. జీవన్ వెంటనే విడుదల చేయాలి పెంచిన రేట్లను కార్మికుల ఐక్యత జిందాబాద్ కార్మికుల ఐక్యత ఈఎస్ఐ అమలు చేయాలి కార్మికుల ఐక్యత జీవన్ వెంటనే కార్మికుల ఐక్యత జిందాబాద్ కార్మికుల ఐక్యత ఏఐటీయూసీ జిందాబాద్ జీవన్ వెంటనే కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి జిందాబాద్ సివిల్ సప్లై అమలు కార్మికుల ఐక్యత అమలు కార్మికుల ఐక్యత పెంచిన రేట్లను జీవాన్ని వెంటనే విడుదల చేయాలి జిందాబాద్ నుంచి 29 అలాగే మా యొక్క యూనియన్ ఏఐటీసీ తరఫున మీది కొట్లాడడం జరుగుతుంది. ఇంకో విషయం, గవర్నమెంట్ అప్పుడు పెంచిన అన్నారుగా, గవర్నమెంట్ పెంచిన స్వామి పెంచితే ఆ జీవో రాలే కదా స్వామి, పెంచిన కానీ అమల్లోకి లేదు, ఆ జీవో ఇంకా అమల్లోకి కాలేదు. అమలు ఇస్తామని చెప్పి కమిషనర్ గారు దీన్ని కాలయాపన చేస్తూ వచ్చారు. అలాగే మేము 2-3 సార్లు కమిషనరేట్ ముట్టడి కూడా జరిగిన తర్వాత కమిషనర్ గారు 1 తారీఖు నుంచి ఇస్తామని చెప్పారు. దాని ప్రతిస్పందనగానే 2-3 రోజుల ముందు మేము లెటర్ ఇచ్చినాం. 1 తారీఖు నుంచి అందరం కూడా ఈ ధర్నా కార్యక్రమంలో కూర్చున్నాం. అమాలి మీరు చేస్తేనేగా ప్రజలకు బియ్యం పోయేది కరెక్టే. ఇప్పుడు అమాలి మేము చేస్తే ఇబ్బంది అవుతుంది, మరి డిమాండ్ కావాలంటారా అలా ఇబ్బంది చూడాలంటారా? ఇప్పుడు మాది కూడా వెళ్ళాలి కదా స్వామి, మా వ్యక్తిగతం కూడా జరగాలి కదా. ఇప్పుడు ప్రజలను చూసుకుంటే మేము కూడా ప్రజలమే కదా స్వామి, మా వ్యక్తిగతం కూడా వెళ్ళాలి కదా. మేము ప్రజలమే మీరు అన్నది వాస్తవం. మేము చేస్తేనే మేళకి వెళ్తే మరి అంటే పనికి తగ్గ వేతనం ఇస్తావాలని మీరు పని తగ్గ వేతనం గురించే మాకు కొట్లాడ స్వామి. పని తగ్గ వేతనం ఒకటి, సీనియర్స్కు పింఛన్ ఒకటి, అలాగే ఈఎస్ఐ సౌకర్యం కూడా కావాలి స్వామి. సొంత గోదాంలో చేస్తున్నాము. ఇన్నేళ్ళ సాయం చేస్తుంటే జీతం పెరుగుతలేవు. మాకు దుమ్ము ధూళి అంతా పడుతుంది, దమ్ము వచ్చినట్టు అవుతుంది. ఇదంతా బాధ అవుతుంది. మాకు జీతాలు పెరుగుతలేవు, రోజుకు 200 కూడా పడతలేవు. సొంత గోదాం లేదు మార్కెట్లో. మేము ఎంతసేపు కిరాయి దుకాణాల పరాయి లెక్కనే అయిపోయింది మా పరిస్థితి. అందరికీ నమస్కారం. నా పేరు సైదుల్ గౌడ్, చౌటుప్పల్ ఎమ్మెల్యేస్ పాయింట్ హమాలీని. నేను గత 24 సంవత్సరాలుగా ఈ గోదాంలో బాధ్యత స్వీకరిస్తున్నాను. గడిచిన 5 రోజుల నుంచి ఈ యొక్క గవర్నమెంట్ మాకు పెంచిన జీవో విడుదల చేయాలని మేము ఎంతగానో ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఈ గవర్నమెంట్ దిగి రావడం లేదు. మేము మా ద్వారానే రేషన్ కార్డు బియ్యం కానివ్వండి, హాస్టల్ బియ్యం కానివ్వండి, అంగన్వాడీ బియ్యం కానివ్వండి, ప్రతిదీ మా భుజాలపైన మేము మోస్తేనే తప్ప బయటికి వెళ్ళలేని పరిస్థితి ఈరోజు ఈ గవర్నమెంట్కి జరుగుతుంది. అయినా సరే మా యొక్క న్యాయపరమైన డిమాండ్లను గవర్నమెంట్ తీర్చడానికి వెనుకడుగు వేస్తుంది. మేము కొత్తగా ఏం అడగలేదు. మాకున్నటువంటి పని దిగిపోయినటువంటి మా యొక్క అమాలి కార్మికులకు పింఛన్ కానివ్వండి, మళ్ళీ మా రేటు కేవలం ₹2 మాత్రమే పెంచారు. ఆ జీవో ఇంకా విడుదల చేయలేదు. మా అమాలి కార్మికులంతా సైతం అందరం పుట్టకూటి కోసం మాత్రమే ఈ బాధ్యతను చాలా కష్టసాధ్యంగా మేము స్వీకరిస్తున్నాము. అయినా గవర్నమెంటు ఇప్పటికి కూడా కన్ను తిరగకుండా మా మీద ఇంకా వివక్షత సాధిస్తూనే ఉంది. అలాగే మా అమాలి కార్మికులకు ఈఎస్ఐ లేదు.
ఈఎస్ఐ సౌకర్యం అసలుకే లేదు. మా దాంట్లో కడుపు నొప్పులు వేసినా కాళ్ళ నొప్పులు వేసినా కొన్ని వేలు పెట్టి కార్పొరేట్ ఆసుపత్రికి పోవాలంటే గుడ్లు తెలిసే పరిస్థితి నేటి చేరుకుంది. దయచేసి అధికారులంతా కూడా స్పందించి మా యొక్క ఈ సివిల్ సప్లై హమాలీ కార్మికులందరినీ కూడా కాపాడాలి. ఇప్పుడు మీ డిమాండ్స్ మా యొక్క ప్రధానమైన డిమాండ్స్ ఏం లేదు స్వామి, ఏం లేదు సార్. ఇది పెంచిన జీవో విడుదల చేయాలి, తక్షణం అందరికీ ఏరియల్స్ ఇవ్వాలి. ప్రజెంట్ ఎంత ఇస్తారు, ఇప్పుడు ఎంత కావాలంటారు స్వామి? ఇది 26 బోధుల యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి మాట్లాడుతున్నాను. నేను ఏఐటీసీ సంఘం నుండి మా అమలు యూనియన్ తరఫున కొట్లాడుతూ ఉన్నాం. మాకు 1/1/2024 నుండి ఒప్పందం డేట్ అయిపోయింది. సంవత్సరం గడిచినా కానీ ఇప్పటి వరకు గవర్నమెంట్ నిమ్మకి నీరెత్తినట్టు ప్రవర్తిస్తూ ఉన్నది. మేము డిసెంబర్ 18 తారీఖు నాడు కమిషనరేట్ ముట్టడిచ్చినా సరే 1 తారీఖు లోపు చేస్తా అని చెప్పారు. 1 వరకు కూడా కాకపోయినట్లయితే మేము 1 నుంచి సమ్మె తీద్దామని చెప్పి మా యూనియన్ తరఫున మేము లెటర్ ఇచ్చాము. జిల్లాలో ఇచ్చినాము, జేసీకి ఇచ్చాము, కమిషనర్కి ఇచ్చాము. ఎవరికి ఇచ్చినా కానీ స్పందన మాత్రం లేదు. ఇప్పటి వరకు 5 రోజులు గడిచిపోయాయి. అదేవిధంగా మాకు పాత రేటు 26 రూపాయలు ఉంటే దాన్ని 29 రూపాయలు కమిషనర్ గారు ఒప్పుకున్నారు. ఒప్పుకునే ఏడల మేము ఎక్కువ చెప్పినా కానీ తక్కువ వాళ్ళు చెప్పిన దానికే ఒప్పుకోవడం జరిగింది. ఆ ప్రకారంగా మా యూనియన్ వాళ్ళు మేము అందరం కలిసి ఒప్పందం ప్రకారం సరే అని మేము వెళ్ళి ఇచ్చినా కానీ సరే 1 మంత్లో ఇస్తానన్నా కానీ ఇప్పటికి 4 నెలలు గడిచిపోయేది. అదే విధంగానైనా సరే కానీ మా యూనియన్ వాళ్ళు ఒప్పుకున్నా కానీ వాళ్ళు జీవో ఇప్పటివరకు రిలీజ్ చేయలేదు. రిలీజ్ చేయకపోయేసరికి మేము ఇచ్చిన జీవోని అమలు చేయాలని చెప్పి అమలు చేయాలని మా డిమాండ్ మెయిన్ మాత్రం 26 నుంచి 29 రూపాయలు పెంచిన దానికి జీవో విడుదల చేయాలని చెప్పి మా మెయిన్ డిమాండు. అదేవిధంగా పాత 1/1/2024 నుండి పాత ఏరియాస్ ఇవ్వాలని చెప్పి అది ఒకటి. ప్లస్ ఇంకోటి ఈఎస్ఐ సౌకర్యం లేదు, సొంత గోదాములు లేవు. అదేవిధంగా మాకు విశ్రాంతి గదులు లేవు. అదేవిధంగా నేను ఏఐటీసీ జిల్లా ఉపాధ్యక్షుడిని, పిల్లి శంకర్ నా పేరు. గత 5 రోజుల నుంచి చేస్తున్న హమాలీ కార్మికులు చేస్తున్న సమ్మెకు ఇంతవరకు అధికారులు స్పందించకపోవడం చాలా విచారకరమని నేను చాలా వ్యక్తం చేస్తున్నాను. వీళ్ళు కోరుకునేది ఏం లేదు, వాళ్ళ పెద్దగా ఇచ్చే సమస్య ఏం లేదు. పెంచిన కూలీ రేటునే విడుదల చేయమని కోరుతున్నారు. కనీసం 26 రూపాయలు ఉన్న రేటును 29 రూపాయలు అన్నారు. ఆ జీవో విడుదల చేసేందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తారు. ప్రజలకు ఎంత ఇబ్బంది అవుతుందో ఏం కథనో తెలుస్తలేదు. ఇప్పుడు హమాలీ కార్మికులు బియ్యం సప్లై చేస్తేనే గత పేద కార్మికులు అన్నం తినడానికి చేయడానికి ఉంటుంది. వీళ్ళ వల్లనే నిర్లక్ష్యం వల్లనే చాలా వెనకడుగు చేస్తారు. దీనికి ఇప్పటికైనా స్పందించి అధికారులు స్పందించి చేస్తేనే చాలా బాగుంటుంది. ఇప్పుడు చౌటుప్పల్లో సొంత గోడాం లేదు, దీనికి కూడా సొంత గోడాం కావాలి. అలాగనే హమాలీ కార్మికులకు ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కావాలి. 50 సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్క కార్మికునికి ఈ పింఛన్ సౌకర్యం కావాలి. పెంచిన కూలి రేటును పెంచి మనం స్పందించకపోతే రేపు కలెక్టర్ ముట్టడికి జయప్రదం చేస్తామని నేను ఏఐటీసీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. అలాగనే తక్షణమే ఈ డిమాండ్లను ఒప్పుకోకపోతే చాలా తీవ్రంగా ఉంటుంది. ప్రజల నుంచి చాలా వ్యతిరేకత వస్తుంది. పెంచిన 3 రూపాయల గురించి ఇంత ఆలోచిస్తే కొన్ని కోట్లు అలాగ పోతున్నాయి. దానికి స్పందించకపోవడం చాలా విచారకరం. మొన్న 18 నాడు ఇచ్చిన నోటీస్కు ఇంతవరకు అధికారులు స్పందించకపోవడం చాలా విచారకరమని చాలా వ్యక్తం చేస్తున్నాను. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.